శుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీ ఘనమైన నామానికి లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు. నిలబడిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకునండి, కనికరించండి. ప్రభువా, ఈ యొక్క సాయంకాల వేళ మేము ఈ రీతిగా ఈ స్థలంలో నిలబడి మిమ్మల్ని ఆరాధించడానికి, ఘనపరచడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వాతావరణాన్ని బట్టి మీకు స్తోత్రాలు, సహకరించేటువంటి కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు. నిలబడి మాట్లాడుతుండగా మీ స్వరముగా నన్ను వాడుకొనమని యేసు ప్రభుల వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మీ అందరికీ శుభం కలుగునుగాక. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము అని ప్రార్థించగా చాలు. చూడండి, ఎబ్బేజు అనేటువంటి ఇతనిని బట్టి బైబిల్లో 2 వచనాలు రాయబడ్డాయి. బైబిల్లో ఎన్ని వచనాలు రాయబడ్డాయి? 2 వచనాలు. ఈ 2 వచనాలు ప్రత్యేకించబడినవి, ప్రత్యేకమైనవి. ఇతను తన సహోదరులందరికంటే ఏం పొందాడట? ఘనత. అనండి ఒకసారి, ఘనత. ఇప్పుడు ఘనత అనంటే గొప్పతనం. అందరికంటే గొప్పవాడయ్యాడు. ఎలా గొప్పవాడయ్యాడు, ఏ కారణం చేత అతడు గొప్పవాడు అని కానీ మనం ఈ రాత్రికాల సమయం చూడగలిగితే 2 విషయాలు మొదటి చెప్పాలి. ఎబ్బేజుని కనినప్పుడు అతని తల్లి బాగా నొప్పులు పడిందట. బాగా నొప్పులు పడి ఆయనకి ఎబ్బేజు అని పేరు పెట్టింది. అంటే దాని అర్థం ఏంటి? వేదన పుత్రుడు. ఈ అబ్బాయి నాకు బాధ కలగజేశాడు అని అందరికీ చెప్పేటట్లుగా పేరు పెట్టింది. ఏమండి, ఇతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఈ పేరుకున్న అర్థం ఏంటి? వేదనకి కారకుడు అని. ఎంత వేదనకి కారకుడు ఏం చేశాడు అని అంటే ఘనత పొందాడు. స్తోత్రం. ఏమైందట? ఘనత పొందాడట. దేవుని బిడ్డలారా గమనించండి, ఇతడు ఘనత పొందడానికి కలిగినటువంటి కారణం ఏంటనంటే అదే దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 10వ వచనంలో ఆఖరి మాట ఏమంటాడనంటే, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు నాతో పాటు చెప్పండి. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. మరలా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఘనత ఇదే. ఎబ్బేజుకు కలిగిన ఘనత సహోదరులందరికంటే ఘనత పొందినవాడు అని రాయబడింది. ఏ రకంగా ఘనత పొందాడు, ఏ రకంగా గొప్పోడయ్యాడు అని అంటే మన వాడుక భాషలో నేను చెప్తాను. దేవుడు ఒక అధికారి అనుకుందాం, ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో అనుకుందాం. ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికో ఎంపీ గారి దగ్గరికో వెళ్ళి, అయ్యా మాకు రోడ్లు కావాలి, అయ్యా మాకు ఇళ్ళు కావాలి, అయ్యా మాకు లైట్లు ఎలగట్లేదు అని ఇలాగ మనకున్న అవసరాలు, వాడకట్లోనో మన ఇంట్లోనో ఉన్న అవసరాలను బట్టి ఆ అధికారి దగ్గరికి వెళ్ళి మనం అడిగామనుకోండి, చేస్తాడా? చేయడు. ఎందుకని? అతనికి నువ్వెవరో తెలీదు,
అదేంటండి నేను ఓటేసాను మీకు అని అడిగితే, అందరూ వేసారురా బాబు, అందులో నువ్వెవరివి, పార్టీ కోసం ఏమైనా కష్టపడ్డావా, జెండా మోసావా అంటారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఇతనికి కలిగిన ఘనత, ఎబ్బేజు అనే ఆయనకి కలిగినటువంటి గొప్పతనం ఏంటనంటే, దేవాది దేవుణ్ణి అడిగాడు. దేవాది దేవుణ్ణి అడిగితే దేవుడు ఇతడు ఏమైతే అడిగాడో అవన్నీ ఎబ్బేజుకు దయచేశాడు. స్తోత్రం. అదే ఇతనుకున్న గొప్పతనం. ఈ రోజున మనము మన జీవితాల్లో ప్రార్థన చేస్తున్నాం. అయితే ఆ ప్రార్థన ఏం చేస్తామో, ఎట చేస్తామో ఏమో తెలియదు. కానీ నేను ప్రార్థన చేసిన దాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడంట. అదే గొప్పతనం అంటున్నాడు భక్తుడు. సహోదరులందరికంటే ఇతడు ఘనత పొందినవాడు. ఏ రకంగా ఇతడు ఘనత పొందాడు అని అంటే, ఒక చిన్న మాటతో చెప్పేశాడు. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసి, ఏదైతే అడిగాడో ఎబ్బేజు, అదంతా కూడా దేవుడు ఎబ్బేజు గారికి ఇచ్చేసాడు. ఇంకా అంతకంటే గొప్పతనం ఏముంది, అంతకంటే గొప్పదేముంది? అయితే దేవుడు ఈరోజు మనం అడిగింది మనకివ్వాలి అని అంటే, మనం కూడా అందరికంటే ఘనత పొందిన వారం అవ్వాలి అని అంటే, 2 వారాలుగా ఒక విషయం మీకు చెప్పాను ఈ స్థలంలో. ఏంటి అది అని అంటే, దేవుని పైన ఆధారపడాలి. చెప్పండి, దేవుని పైన ఆధారపడాలి. దేవుని ప్రేమించాలి, దేవుని పైన ఆధారపడాలి. మొదటి వారంలో మనం ఒక వ్యక్తి గురించి చూసాం. ఆయన ఎవరు అమ్మా? నిన్న వారం దావీదు, అంతకుముందు వారు అమ్మా దావీదు జీవితం. దావీదు జీవితంలో 2 విషయాలు చూసాం. దావీదు గారు దేవుని పైన ఆధారపడ్డాడు. దావీదు గారు దేవునిని నమ్మాడు. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని అంటాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎబ్బేజు ఒక ఖచ్చితమైన ప్రార్థన చేశాడు. అదేంటి అని అంటే, 4 విషయాలు ఆ ప్రార్థనలో ఉన్నాయి. మొదటిది, ఎబ్బేజు ఎలా ఘనత పొందాడు, ఏ విధంగా ఘనత పొందాడు అని అంటే, దేవుడు ఎబ్బేజు గారు ఏదైతే అడిగాడో దానిని దయచేశాడు. అదే ఆయనలో ఉన్న గొప్పతనం. స్తోత్రం. ఇశ్రాయేలుకి అంటే యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినప్పుడు అతనికి 12 మంది సంతానం కలిగారు. ఈ 12 మంది సంతానంలో కూడా దేవుని బిడ్డలారా ఒక్కరిని మాత్రం దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మిగిలిన 11 మంది కంటే ఇతడు గొప్పవాడయ్యాడు. ఎలాగా? దేవుని కృప పొందుకున్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, దేవుడు ఇతనితో మాట్లాడుతున్నాడు. అదే ఇతనిలో ఉన్న గొప్పతనం. ఇప్పుడు ఎబ్బేజు గారు ప్రార్థనలో 4 విషయాలు చెబుతున్నాడు. మొదటిది ఏంటనంటే, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. రెండవది, నా సరిహద్దులను విశాలపరచు. మూడవది, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. నాలుగవది, నాకు కీడు రాకుండా నన్ను తప్పించు. దేవుని బిడ్డలారా, మొదటిది ఏమంటున్నాడు? నన్ను ఖచ్చితంగా నిశ్చయంగా అంటే ఖచ్చితంగా ఏం చేయాలంటున్నాడు? ఆశీర్వదించు. ఆశీర్వాదం అంటే ఉద్యోగం, ఆశీర్వాదం అంటే బండి, ఆశీర్వాదం అంటే ఫోను, ఆశీర్వాదం అంటే ఇల్లు, ఆశీర్వాదం అంటే పిల్లలు కాదు. ఆశీర్వాదం ఏంటి అని అంటే దేవుడు మనతో ఉండడం. స్తోత్రం. దేవుడు మనతో ఉండడం. ఇశ్రాయేలీలు గంజో లేకపోతే ఏదో తాగి అక్కడ ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? అరే బాబు, అసలు మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు, మీ పితరుడైన అబ్రహాముకి నేను వాగ్దానం చేశాను, ఆ వాగ్దానాన్ని బట్టి మరలా మిమ్మల్ని కానానుకి తీసుకెళ్ళిపోతాను, పదండి అని చెప్పాడు.
బయలుదేరేటప్పుడు వీళ్ళు ఎంత ఆశీర్వదించబడిన వాళ్ళు గమనించండి. పగలేమో మేఘస్తంభం, రాత్రేమో అగ్నిస్తంభం. ఇప్పుడు ఇక్కడే ఈ ఏరియాని చూస్తే ఇప్పుడు ఈ లైట్లు ఆపేసామనుకోండి, ఏమైనా కనపడుతుందా? చిమ్మ చీకటి. ఏదో అక్కడక్కడ ఉన్న స్ట్రీట్ లైట్లను బట్టి ఏదో మిణుకుమంటూ కాస్త వెలుతురు. ఈ లైట్లన్నీ ఆపేస్తే ఏ పురుగు మన పక్క నుండి వెళ్ళిద్దో తెలీదు, ఏ పురుగు మన పక్క నుండి దూరిద్దో తెలీదు. ఈ లైట్ల వల్ల మనకి ఎంత మేలు కలుగుతుంది చూడండి. ప్రభు అట్లా ఉన్నాడు ఇశ్రాయేలీయులకి. పగలేమో మేఘస్తంభంగా, రాత్రేమో అగ్నిస్తంభంగా నిలబడ్డాడు. అట్లుండి నిలబడడమే ఆశీర్వాదం. ఎబ్బేసు ఏమంటున్నాడు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే కదా అంటాడు. అప్పటికే ఈ యాకోబు అన్న ఆయన తన తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ పొందేసుకుని ఆ రాత్రి దేవుని దూతతో పెనుగులాడుతూ అంటున్నాడు. ఏమని అంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను పోనివ్వను అని అంటున్నాడు. తండ్రి దగ్గర అప్పటికే ఆశీర్వాదాలు పొందుకున్న ఇతను మరలా దేవుని దూతను అడగవలసిన పనేంటి? దేవునిని అడగవలసిన పని ఏంటి? అది చాలదా? ఇప్పుడు ఇతను అందరికంటే ఘనత పొందాడని రాశాడు, ముందే రాశాడు. అతనికి కలిగిన ఘనత ఏంటి అని అంటే, అతడు ఏ విధంగా ప్రార్థన చేశాడు అని అంటే, ఒక మాటలో చెప్పాలనంటే, నీవు నన్ను ఆశీర్వదించు అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ యాకోబు ప్రార్థన కానీ, ఇక్కడ ఎబ్బేసు ప్రార్థన కానీ మనం లోతుగా పరిశీలన చేస్తే వారు కోరుకునే ఆశీర్వాదం ఏమిటో తెలుసా? దేవుడు వారి పక్షాన ఉండడం. స్తోత్రం. వారు కోరుకునే ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుడు వారి పక్షాన ఉండడం. అదే దేవుడు వారి పక్షాన ఉన్నాడు అనుకోండి, ఏముంటుంది? ఒక రోజున ఎరికో కోటగోడల దగ్గర యెహోషువ ఉన్నాడు. దూసిన కత్తి చేత పట్టుకుని ఒక దూత ఆయన ఎదుటిగా నిలబడింది. అప్పటికే ఇశ్రాయేలీయుల వేగులు వారు లోపలికి కానాను ప్రాంతానికి వెళ్ళి చూచి వచ్చి, ఈ ప్రాంతం అంతా ఆజానుబాహులు ఉన్నారు, వాళ్ళు భయంకరులు, అది ఇదని వాళ్లకు తోచిన సాక్ష్యం ఇక్కడ వాళ్ళందరికీ చెప్పాడు. ఇక్కడ వాళ్ళందరూ భయపడిపోతున్నారు. అమ్మో వాళ్ళంతా భయంకరులంట, వాళ్ళంతా పెద్ద పెద్దోళ్ళంట, అమ్మో అయ్యో మనం వాళ్ళని ఎట్టగెలిచేది, వాళ్ళని గెలవగలమా చేయగలమా అని అనుకుంటా ఉన్నారు. ఆ టైంలో చదవండి ఆ మాటను ఒకసారి, రిఫరెన్స్ చెప్పండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూడగలిగితే, యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఒకడు అతని ఎదుట నిలవబడి ఉన్నాడు. యెహోషువ అతని దగ్గరికి వెళ్ళి, నీవు మా పక్షాన ఉన్నవాడివా, మా విరోధుల పక్షమున ఉన్నవాడివా అని అడిగితే అతడు, నేను ఎవరి తరపు కాదయ్యా, నేను దేవుని సేనాధిపతిని, నేను దేవుని తరపు వచ్చాను అని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడు? ఆశీర్వాదాలన్నీ పొందుకొని పారిపోతూ మళ్ళీ అడుగుతున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించు అని. ఇప్పుడు ఎబ్బేసు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించు అని. అసలైన ఆశీర్వాదం అంటే ఏంటనుకున్నావు? దేవుడు మన పక్షమున నిలబడి ఉండడమే. స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు యెహోషువ చూస్తున్నాడు, ఒక ఆయన కత్తి చేతో పట్టుకుని నిలబడ్డాడట. దేవుని దూత శత్రువుల తరపులేమో అనుకొని భయంతో వెళ్ళి వినయంగా అడుగుతున్నాడు, అయ్యా నువ్వు ఎవరు తరపు? మా తరపా శత్రువుల తరపా అని అడిగితే దేవుని దూత చక్కగా సాక్ష్యం చెబుతుంది. ఏమన్నానంటే, నేను ఎవరి తరపు కాదు అబ్బాయి, మీ తరపు కాదు, మీ శత్రువుల తరపు కాదు, నేను యెహోవా సేనాధిపతిని, నేను యెహోవా పక్షమున నేను ఇక్కడికి వచ్చాను. యెహోవా ఎవరి పక్షమునుంటే నేను వారి పక్షమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు దేవుని వైపు ఉంటారో నేను వాళ్ళ వైపు, ఎవరి వైపు దేవుడు ఉంటాడో నేను వాళ్ళ వైపు.
సూటిగా శుద్ధి లేకని చెప్పేసి. అసలు ఆశీర్వాదం అంటే ఉద్యోగం ఉంటేనో, వ్యాపారం ఉంటేనో, డబ్బు ఉంటేనో, బలం ఉంటేనో, బలగం ఉంటేనో కాదు, దేవుడు ఉంటే. ఇప్పుడు ఎబ్బేసు అడుగుతున్నాడు, అందుకని చాలా చక్కగా అడుగుతున్నాడు. మొదటి ప్రార్థన పాయింట్ నెంబర్ 1, ప్రార్థనలో మొదటి పాయింట్ ఏమంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించు. ఆయన కోరుకునే ఆశీర్వాదం అంటే దేవుడు నా పక్షమున ఉండాలి. దేవుడు మన పక్షమున ఉంటే మనకి ఇబ్బందులు రావు, వ్యాధులు రావు, బాధలు రావని నేను చెప్పను. ఎందుకనంటే ఆయన మన పక్షమున ఉన్నా కూడా వ్యాధి వస్తుంది, బాధ వస్తుంది, బలహీనత వస్తుంది, సమస్య వస్తుంది, శోధన వస్తుంది. అయితే ఇంకెందుకు నేను దేవుని నమ్ముకోవాలి? వ్యాధి పోవడం కోసం దేవుని నమ్ముకోవద్దు, రోగం పోవడం కోసం దేవుని నమ్ముకోవద్దు. దానికంటే గొప్పది ఉంది, దానికంటే గొప్పది ఉంది. దానికోసం మనం దేవుని నమ్ముకోవాలి. దానికంటే గొప్పది ఉంది, అందుకని దానికోసం మనం దేవుని నమ్ముకోవాలి. అదేంటి అని అంటే రక్షణ, అదేంటనంటే శాశ్వత జీవం, అదేంటనంటే నిత్య జీవం. దేవునికి స్తోత్రం. దాని కొరకు మనం దేవుని నమ్ముకోవాలి. అందుకనే కొరింథీ రాసిన పత్రికలో చదవనవసరం లేదు, కానీ ఆయన ఏమంటాడనంటే, ఇదిగో దేవుడు నమ్మదగిన వాడు, సహించగలిగిన దానికంటే ఆయన ఎక్కువేమి మనల్ని శోధింపబడనీయడు. ఒకవేళ శోధన లేదనుకోండి, మనం ఎందుకు పనికిరాం. శ్రమ లేదనుకోండి, మనం ఎందుకు పనికిరాం. వ్యాధి, బాధ, బలహీనతలు, ఆలోచనలు లేవనుకోండి, మనం ఎందుకు పనికిరాం. ఎందుకని చెప్పండి? ఎందుకు పనికిరాం? ఏమీ లేకపోతే ఎందుకు పనికిరాము? ఎందుకలా? అసలు దేవుడి దగ్గరికి పని కాదు, అసలు మనం ఎందుకు పనికిరాం అంటున్నా. శ్రమ లేకపోతే మనం ఎందుకు పనికిరాం, శోధన లేకపోతే మనం ఎందుకు పనికిరాం, వ్యాధి లేకపోతే మనం ఎందుకు పనికిరాం, బలహీనతలు లేకపోతే మనం ఎందుకు పనికిరాం. ఒకవేళ ఏమీ లేవు, మన జీవితంలో చక్కని సంతోషం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం ఉన్నాయి, అప్పుడు మనం పని చేస్తామా? మీరే చెబుతున్నారుగా పని చేయమని. సోమరితనం వల్ల కలిగే లాభాలా, నష్టాలా? నష్టాలు. ఏం సోమరితనం కలిగిద్ది అని అంటే మనం ఏం పని చేయం. ఒక మాటలో చెప్పాలి అని అంటే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది యోబు గ్రంథంలో, ఏమంటాడని అంటే, నరుని శ్రమానుభవమునికే పుట్టాడని అంటున్నాడు. శ్రమానుభవానికి దేవుడు నరుని ఎందుకు తయారు చేయాలి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా. ఒకళ్ళు సముద్రం నడి మధ్యలోకి వెళ్ళి చేపలు పట్టుకొని ఒడ్డుకొచ్చి అమ్మేవాళ్ళు. వెళ్ళడానికి 3 రోజులు, రావడానికి 3 రోజులు. ఈ 3 రోజుల మధ్యలో చేపలు పట్టి ఒక బొట్ట లాంటి దానిలో వేసుకొని ఒడ్డుకొచ్చి అమ్ముతున్నారు. అమ్మేటప్పుడు సగం చేపలు చచ్చిపోయి వాసన కొడుతున్నాయి. ఎవరు కొనుక్కోవాలా. ఆ చేపలు బట్టి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి సలహా అడిగాడంట, అయ్యా ఏం చేయాలి, మేము చేపలన్నీ చచ్చిపోయినాయి అని అంటే, ఒక ఆయన అన్నాడంట, ఐస్ తీసుకెళ్ళి రా బాబు అన్నాడంట. సరే అని చెప్పి వీళ్ళు వెళ్ళేటప్పుడే కొంత ఐస్ గడ్డలు తీసుకెళ్ళి ఆ ఐస్లో చేపలను వేసుకొని వచ్చారు. చేపలు చూడటానికి అందంగా ఉన్నాయి, అందరూ ఎగబడి కొన్నారు. ఇది బాగుందని చెప్పి రెండోసారి కూడా ఐస్ వేసుకొని సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకొని మళ్ళీ ఐసులో వేసుకొని తీసుకొని వచ్చారు. ఈసారి కూడా చేపలు బాగున్నాయి, కానీ ఎవరు కొనలా. ఎందుకు? రుచి లేవు చేపలు అని చెప్పారంట. చచ్చిపోయిన చేపలకు రుచి ఉండవు అని చెప్పి మళ్ళా ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మొన్నేమో ఐస్ గడ్డలు చెప్పావు, ఇప్పుడు ఐస్ వేసుకొని వెళ్తే ఫస్ట్ టైం కొన్నారు, రెండోసారి ఎవరు కొనలేదు, రుచి లేవు చేపలు అంటున్నారు, ఏం చేయాలా అని చెప్పాడంట. సరే నువ్వు ఓ పని చేయరా, బోట్లోనే ఒక చిన్న తొట్టి కట్టి తొట్టులో నీళ్లు పోసి ఈ చేపలు చచ్చిపోకుండా ఉండేటట్టుగా ఆ తొట్టులో వేసుకొని తీసుకురా అన్నాడంట. సలహా బాగుంది. వెళ్ళారు, వచ్చారు. మళ్ళీ కొత్త విధానం, చేపలు బతికున్నాయి కదా, చక్కగా అందరూ కొన్నారు. కానీ రుచి లేవట. రెండోసారి వస్తే ఎవరు కొనలా. మళ్ళా పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాడాయన, అయ్యా మొదటిసారి ఐస్ వేసుకొచ్చినప్పుడు జనాలు కొన్నారు, మొదటిసారి నీళ్ళలో వేసుకొచ్చినప్పుడు జనాలు కొన్నారు, రెండోసారి కొనలా. ఏంటంటే రుచి లేవురా, మేము చేపల గేలంతో పట్టిన చేపలకు అంత రుచి లేవురయ్యి అని అన్నారు, ఏం చేయాలా అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఓరే ఒక చిన్న సొరచేప పిల్లని బట్టి ఆ తొట్లో వేయి అన్నాడంట. ఏం వేయాలన్నాడు? చిన్న సొరచేప పిల్లని బట్టి ఆ తొట్లో వేయి, నువ్వు చేపలు ఎందులో వేస్తావు అందులో వేయి అన్నాడంట.
సరే అని చెప్పి ఈ ఏటకెళ్ళినప్పుడే ఒక సొర దొరికితే ఆ సొర చేపని పిల్లని ఆ తొట్టులో వేసాడంట. జాగ్రత్తగా వినండి, ఇది తొట్టి అనుకుంటే ఈ నా ఎడమ చెయ్యి సొరచేప అనుకుంటే, పిల్ల అనుకుంటే, ఈ చేపలన్నీ కుడి పక్కకు వచ్చేసినాయి. ఇది ఎక్కడ తినేస్తుందో అని చెప్పి ఇవన్నీ ఇటు వచ్చినాయి. ఇది మెల్లగా ఈవినింగ్ వాక్ చేసుకుంటూ కుడివైపుకి వచ్చిందంట. ఈ చేపలన్నీ ఎడమ వైపుకి వచ్చినాయి. దీనికి బోరు కొట్టి మళ్ళీ ఎడమ వైపుకి వచ్చిందంట. ఈ కుడి పక్కకి ఇట్లా తిరగటమే పని అయిందంట. తెచ్చి అమ్మితే కదా లొట్టలు వేసుకొని తిన్నారు. అరే ఏం చేసావురా, ఎందుకురా ఇంత రుచిగా ఉన్నాయి చేపలు అన్నాడంట. మొదటిసారి నీళ్ళల్లో అయితే బతికే ఉన్నాయి, కానీ సోమరిపోతులైపోయి, అంటే దానికి ఏమీ పని లేదు, ఇబ్బంది లేదు, కొంత మేత వేసాడు, తిన్నాయి గమ్మున ఉన్నాయి, ఏమీ పని లేదు. కష్టం ఏం చేస్తుందంటే మనల్ని, శ్రమ ఏం చేస్తుందంటే మనల్ని, బాధ ఏం చేస్తుందంటే మనల్ని, ఇబ్బంది ఏం చేస్తుందంటే మనల్ని, మనలో ఉన్నటువంటి మనకి తెలియని శక్తిని పెంపొందిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకనే శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా. హల్లెలూయా. శోధన మనల్ని ఏం చేస్తుందని అంటే ఒక ఆశను పుట్టిస్తుంది. అవమానం ఏం కలుగు చేస్తుందని అంటే ఒక తపన పుట్టిస్తుంది. నింద ఏం చేస్తుందని అంటే ఒక కోరిక కలుగు చేస్తుంది. మంచివే, చెడ్డవి కావు. శోధన వచ్చింది, నేను దీన్ని జయించాలి, జయించకపోతే నాకు బ్రతుకు లేదు అనే ఆకాంక్ష పుట్టింది. నింద, అవమానం, ఎట్టన్నా నేను డెవలప్ అవ్వాలి, ఎట్టన్నా నేను పెరగాలి, ఎట్టన్నా నేను గొప్ప స్థితిలో నేను కనపడాలి అనే ఆలోచన పుట్టేస్తుంది. ఇక్కడ అందుకని అంటున్నాడు, ఏమని అంటున్నాడు, ఇదిగో నీవు నన్ను ఆశీర్వదించు. ఎలా ఆశీర్వదించాలో కూడా కింద విషయాల్లో చెబుతున్నాడు. ఎలా ఆశీర్వదించాలంట, నీవు నా సరిహద్దులను విశాలపరచు. అందుకని నేను ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా మీరు వీరిని జ్ఞాపకం చేసుకోండి అని మొదట అడుగుతాను. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే ఇక మిగిలినవన్నీ వచ్చినట్టు ఆటోమేటిక్. అందుకని ఏమంటున్నాడు, మొదట నా రాజ్యమును నా నీతికిని వెతకండి, తొదక అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మొదట వెతకాల్సింది వెతకకుండా ఎన్నున్నా కూడా అవి మనకు పనిచేయవు, అవసరానికి రావు. ఎన్నున్నా కూడా అవి మనకు పనిచేయవు, అవి అవసరానికి రావు. ఇప్పుడు మనకు అవసరం వచ్చేదల్లా, పనిచేసేదల్లా ఏంటి, దేవుడు అనండి గట్టిగా. ఎందుకని, దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు, భూమికి పునాది వేసినప్పుడు కదా, భూమికి పునాది వేసినప్పుడు నుండి ఇప్పుడు వరకు ఆయనే నిలబడి మన పక్షాన్ని నుండి నడిపిస్తున్నాడు. మన అవసరాలు తెలిసినవాడు, మన అక్కర్లు తెలిసినవాడు, మన కోరికలు తెలిసినవాడు, మన ప్రతీది తెలిసినవాడు. ఆయన ఉండకుండా ఇక ఎవరున్నా ఏమైనా చేయగలుగుతారా? మరి ఆయన అక్కడ ఉండాలి అని అంటే ఆయనకు తగినట్లుగా మనం ఉండాలి. అందుకని ఇప్పుడు మొదట ఎబ్బేసు గారు ఏం చేస్తున్నాడని అంటే ఆయనకు తగినట్లుగా ఉండి అడిగాడు, నువ్వు నాకు తోడు చాలు, అదే నాకు ఆశీర్వాదం, అదే నాకు 10,000, ఇంక నాకే వద్దు, నువ్వు ఉండు చాలు అన్నాడు. ఇప్పుడు దేవుడు ఉంటే ఆటంక అభ్యంతరాలన్నీ అయిపోతాయి. దేవునికి స్తోత్రం. ఒక ప్రాంతంలో ఆయన అడుగు పెట్టాడు అంతే. ఎక్కడో ఊరవతల శ్మశానాలలో, ఏ ఊరండి అది, గెరాసీను అనే ప్రాంతంలో ఎక్కడో ఊరవతల సమాధుల్లో ఉన్నటువంటి దయ్యం పట్టినోడు పరుగును వచ్చి యేసుప్రభు వారి కాళ్ళ దగ్గర పడిపోయాడు. ఎవరన్నా చెప్పారు యేసుప్రభు వారు వచ్చారని? అప్పుడు వాట్సాప్ లేదుగా స్టేటస్ పెట్టడానికి కదా, అప్పుడు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ లేవుగా అప్డేట్లు ఇవ్వడానికి, వాల్ మీద రాయటానికి. మరి ఎట తెలిసింది యేసుప్రభు వారు వచ్చారని? ఎట తెలిసింది? జన సమూహాలు ఉన్నారనుకుంటే ఓడరేవు దగ్గర ఉన్నారు, సమాధుల దగ్గర లేరుగా.
సమాధుల దగ్గర నుండి అతగాడు పరిగెత్తుకొని వచ్చేయమంటున్నాడు, అయ్యా మమ్మల్ని పందుల్లోకి పొమ్మని చెప్పు, అంతేగాని నరకానికి పొమ్మని చెప్పొద్దు అని అన్నట్టు. ఎడ తెలిసింది? దేవుని ప్రభావం. దేవుడే మన కుటుంబంలో ఉన్నాడు అనుకోండి, దేవుడే మన జీవితంలో ఉన్నాడు అనుకోండి, ప్రతి ఆటంకము తొలగిపోతుంది. స్తోత్రం. ప్రతి అభ్యంతరము తొలగిపోతుంది. స్తోత్రం. ప్రతి వ్యాధి, బాధ, బలహీనతలన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఎందుకని? సర్వాధికారి, సర్వసంపన్నుడు, సర్వశక్తిమంతుడు అక్కడ ఉన్నాడు గనక. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నాడు. అమ్మో మా వల్ల కాదు. సాతానుకి అధికారం ఉన్నా కూడా ఏం చేస్తున్నాయి? మొక్కుతున్నాయి ఏసైనొచ్చి అయ్యా నువ్వేట చెప్తావు సాతానికి అధికారం ఉందని. యేసు ప్రభువు వారు శోధించబడుతున్నప్పుడు ఎత్తైన స్థలంలోకి తీసుకెళ్ళి యేసయ్యతో మాట్లాడిన మాట ఏంటి? ఇదంతా నాది, నాకివ్వబడింది, నువ్వు కానీ నాకు మొక్కితే నేను నీకు ఇచ్చేస్తా అంది. అంటే అధికారం ఉన్నట్టే కదా. ఇప్పుడు అంత అధికారం ఉండి కూడా యేసు ప్రభు వారి పాదాల దగ్గర పడేమంటున్నాయి, మాకు ఇంకా సమయం ఉంది కదా, అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఎక్కడికి? మమ్మల్ని నరకంలోకి పొమ్మని చెప్పమాక, ఆ పందుల్లోకి పొమ్మని చెప్పు అని బతిమలాడుకుంటున్నాయి. అంటే దేవుని శక్తి ఎంత గొప్పదో ఆలోచించేయండి. మరి అటువంటి దేవునిని విడిచిపెట్టి, అటువంటి దేవునిని పక్కకు పెట్టి మనం ఎన్ని కలిగి చేసుకుని ఎన్ని ఉన్నా కూడా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. సౌలుతో అంటాడు దావీదు, పోయిన వారం కాక అంతకుముందు వారం విన్నాం, అయ్యా ఇదిగో సింహాన్ని నా చేతికిచ్చాడు, ఎలుగుబంట్లు నా చేతికిచ్చాడు, ఈ గొలియాతును నా చేతికి ఇవ్వడా? ఎందుకని? నాలో ఉన్నవాడు నాతో ఉన్నవాడా. పాడరేంటమ్మా, దిక్కులు చూస్తారేంటి? స్తోత్రం. ఇప్పుడు నాలో ఒక ఆయన ఉన్నాడు. దేవుని వాక్యం కూడా చెప్తుంది ఏమని? ఇదిగో లోకమును జయించిన వాడు నాతో పాటు ఉన్నాడు. మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. అధైర్యపడాల్సిన పని లేదు. లోకమును జయించాడు. ఇంకేంటి భయం? అదే ఆశీర్వాదం. 100 మంది నీ వెనకాల ఉన్నారనుకో, నీకంటే గొప్ప టాలెంట్ కలిగినోడు ఎదురయ్యాడు అనుకుందాం, ఈ 100 మంది మెల్లగా అటు వెళ్ళిపోతారు. ఇంకంతే సంగతి. కొత్త ఒక వింత, పాత ఒక రోత. నీకంటే చక్కగా మేలుపు ఏమంటారు మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉంటే అటుపోతారు, ఇంకో పాట పోతే అటుపోతారు, ఇంకో పాట పడితే అటుపోతారు. అంతే. లోకంలో జనాలందరూ అట్టగే తయారయ్యారు. అదే దేవుడిని పక్షాన ఉన్నాడు అనుకో, ఎవరున్నా ఒకటి, ఎవరు లేకపోయినా ఒకటి. స్తోత్రం. ఈ సంవత్సరం నేను తీసుకున్న తీర్మానాలు అదే. నువ్వు నా పక్షాన ఉన్నావు గనక నేను ఎవరేమన్నా పట్టించుకోను, ఎవరిని పట్టించుకోను. స్తోత్రం. ఎవరిని పట్టించుకోను, ఎవరేమన్నా పట్టించుకోను. నీ పని నేను చేసుకుంటా పోతా, ఏమైనా కానీ ఏదైనా కానీ అని ప్రార్థన చేసుకున్నా. దేవుని దయ వల్ల దేవుడు కార్యాలు చేస్తూనే ఉన్నాడు. అనుకునేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు. మొన్నే హాస్య నటుడు బ్రహ్మానందం అని చక్కని పేరు ఆయనకి. ఆయన ఒక మాట అంటాడు, ఏమని? నీ గురించి నీ వెనక ఎవరైనా మాట్లాడుకుంటున్నారు అని అంటే వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు వెనకే ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోదు. ఎందుకని? యు ఆర్ అహెడ్ ఆఫ్ దెమ్. వాళ్ళకంటే నువ్వు ముందున్నావు గనక వెనకాల మాట్లాడే వాళ్ళ కోసం నువ్వెందుకు పట్టించుకునేది? వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్ కదా. వాళ్ళ గురించి చించేసుకుని వాళ్ళ గురించి బాధపడేది ఏంటి? మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు మనకేంటి? మనతో పాటు ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు ఉన్నాడు. మన పక్షమున ఎవరున్నాడు? ఇప్పుడు దేవుడు ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నా సరిహద్దులు విశాలపరచు. అంటే నేను నలువైపులకు విస్తరించబడాలి. తర్వాత ఏమంటున్నాడు? నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. మర్చిపోద్దయ్యా, నువ్వు నాతో ఉన్నావు, నాకు ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలా? నీ చెయ్యి నా మీద. అప్పుడు అందుకని చిన్నపిల్లలకి పడుకోబెట్టాక తల్లి లేచి పని చేసుకోవాలనుకో, ఆ అబ్బాయికి ఆ తల్లి పక్కనే ఉన్నదనే ఒక ఆలాపన కలిగి చేయాలని అబ్బాయి ఒంటి మీద బరువైన దిండో దుప్పటో 2 మడతల మీద వేసి పక్కకి వెళ్ళింది. ఎందుకని? ఆ చెయ్యేసే ఉంది నా తల్లి. గాఢ నిద్రలో ఉంటాడు కానీ నా తల్లి నా మీద చెయ్యేసే ఉంది, నాకేం భయం లేదు, నా పక్షాన నా తల్లి ఉందని ఆందోళన పడడు. ఇప్పుడు ఎబ్బేజ్ అదే అంటున్నాడు, నీ చెయ్యి నాతో ఉంచు. దేవునికి స్తోత్రం. 4వది ఏమంటున్నాడు? నాకు ఏ కీడు రానివ్వద్దు, తప్పించు నన్ను అని ప్రార్థన చేస్తున్నాడు.
దేవుని బిడ్డలారా, ఆయన మన ముందు ఉంటే రాజులు రాజ్యాలు పక్కకు తొలగాల్సిందే. ఆ రోజున జరిగినాయి, ఈ రోజు జరుగుద్ది. ఇబ్బంది ఏం పడాల్సిన పని లేదు. మనం మొక్క విత్తనం నాటంగానే దాని ఫలాలు ఎట్టకోయలేము. ప్రార్థన చేయగానే దేవుడు కార్యం చేయడం మొదలేస్తాడు. ఆ కార్యాన్ని మనం అనుభవించాలి. అంటే మనం దేవుణ్ణి నమ్మాలి. దేవుడు నా పక్షాన ఉన్నాడని నమ్మాలి. ఎప్పుడైతే అలా నమ్ముతావో దేవుడు ఖచ్చితమైన కార్యాలు నీ పక్షాన నా పక్షాన చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మేము మాట్లాడుకున్న ప్రతి మాట దీవెనకరంగా ఉండున్నట్లు సహాయించి, ఆశీర్వాదకరంగా ఉండున్నట్లుగా సహాయించి, దేదీప్యమానంగా ఉండున్నట్లుగా సహాయించి, కనికరించండి, ఆత్మకార్యాలు జరిగించండి. మా దేవా, మా రాజా, కృప, కనికరం, సమాధానం, నెమ్మది దయచేసి మీరు మాత్రం మహిమ పొందమని యేసు ప్రభుల వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. అపవాది క్రియలనంత నాశనం, యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.